ఆ వీరుడు ఆదివాసీల హక్కుల కోసం గలమెత్తారు. నిజాం నిరంకుశ పాలనపై సాయుధ పోరాటం చేశారు. అతడే కొమరం భీం. జోడేఘాట్ కేంద్రంగా జల్ జంగల్ జమీన్ అంటూ నిజాం గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు. ఆ పోరాటంలోనే అమరుడయ్యారు. ఆయన ఆశయాలు మాత్రం నేటికీ నెరవేరటం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల ప్రాంతంలో నిజాం పరిపాలన 1948 వరకు సాగింది. పోడు చేసే భూమిని తమ ఆస్తిగానే పరిగణించేవారు గిరిజనులు. ఈ భూములన్నీ అటవీ రెవెన్యూ పరిధిలోకి వెళ్లటంలో వివాదం అగ్గిరాజేసింది. స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 దాకా నిజాం నవాబులపై తిరుగుబాటు చేశారు. కొమరం భీం చేసిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. జోడేఘాట్ గుట్టల నుంచి తుడుం మోగించారు. గిరిజన గ్రామాలలో సభలను నిర్వహించి చైతన్యం తీసుకువచ్చారు. జోడేఘాట్, బాబేజారి చుట్టుపక్కల 12 గ్రామాలలోని యువకులు ప్రజలను ఏకం చేశారు. మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదంతో నిజాం సైన్యంపై పోరాటం చేశారు. ఎలాగైనా అంతమొందించాలని హైదరాబాద్ నుంచి ప్రత్యేక బలగాన్ని జోడేఘాట్కు పంపారు నిజాం పాలకులు. 1940 అక్టోబర్ 6న అర్ధరాత్రి కొమరం భీంను చుట్టుముట్టి గుండ్ల వర్షం కురిపించారు. నిజాం సైన్యంతో వీరోచితంగా పోరాడి చివరకు అడవి తల్లి ఒడిలోనే వీరమరణం పొందారు. బీఆర్ఎస్ హయాంలో జోడేఘాట్లో 25 కోట్లతోటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొమరం భీం మ్యూజియంతో పాటు ధీరభూమి ఏర్పాటు చేశారు. ఆదివాసీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మ్యూజియం వరకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. టూరిజం కింద అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అమలు కాని పరిస్థితి నెలకొంది. తమ గ్రామాలకు కనీసం రోడ్డు రవాణా సౌకర్యం లేదని ఆదివాసీలు అంటున్నారు. కొమరం భీం సొంత గ్రామం రౌట సంకేపల్లికి కనీసం రవాణా వ్యవస్థ లేని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రజలకు కష్టాలు తీరటం లేదని అంటున్నారు. భూమి, నీరు, అడవిపై తమకు స్వాతంత్రం రాలేదంటున్నారు.